మిత్రులందరికీ ఫిజ్ ఫ్లైర్ ఛానల్కి స్వాగతం. మీరు ఇప్పుడు చూడబోతున్న వీడియో మహాబలిపురం సిరీస్లో 5వ వీడియో. ఈ వీడియోలో మనం మహాబలిపురం ఊరి మధ్యలో ఒక కొండ చుట్టూ ఉన్న అనేక మండపాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ ఈ కొండ చుట్టూ ఇంకా లోపల కూడా అనేక మండపాలు ఉండడం వల్ల దీనిని ఒక అందమైన టూరిస్ట్ పార్క్లా మార్చడం జరిగింది. దీనికి ఎలాంటి పేరు లేకపోవడంతో అందరికీ అర్థమవటం కోసం మండపం పార్క్ అని పిలవడం జరిగింది. ఈ పార్కులోకి ఎంటర్ అవడానికి చుట్టూ చాలా ఎంట్రన్స్లు ఉన్నాయి. మనం ఇంతకుముందు తెలుసుకున్న అర్జునా పెనెన్స్ కూడా ఇందులో ఒక భాగమే. ఇప్పుడు ఈ పార్కులో ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కటి తెలుసుకుందాం. ముందుగా మనం కృష్ణ మండపం గురించి తెలుసుకుందాం. ఇది కూడా 7వ శతాబ్దిలో చెక్కబడినది. కానీ 16వ శతాబ్దిలో విజయనగర సామ్రాజ్య పరిపాలనలో ఇది ప్రకృతి వైపరీత్యాలకు పాడవకుండా దీని ముందు ఒక మండపం నిర్మించడం జరిగింది. ఇది 29 అడుగుల వెడల్పు 12 అడుగుల ఎత్తులో నిర్మించారు. ఇందులో మనం ప్రధానంగా కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన దృశ్యాన్ని చూడొచ్చు. పక్కన ఉన్న ముగ్గురు స్త్రీలలో మొదట ఉన్న అమ్మాయిని రాధగా కొందరు చరిత్రకారులు చెప్తారు. వెనుక పైభాగంలో గోపికలతో పాటు గోవులు కూడా ఆశ్రయం పొందుతున్నట్టు, పక్కన చిన్నపిల్లవాడిని ఎత్తుకుని కృష్ణుడి వైపే చూస్తున్న పశువుల కాపరిని, అతని పక్కన నీటి కొండను తలపై పెట్టుకున్న స్త్రీని మనం చూడొచ్చు. మరొక చిత్రంలో కృష్ణుడు చాలా ప్రశాంతంగా ఒక గొడ్డలి కలిగి ఉన్న వ్యక్తి మీద చేయి వేసి నుంచోవడం మనం చూడొచ్చు. కొంతమంది ఇది కృష్ణుడి స్నేహితుడు కుచేలుడు అని చెప్తారు. దీనికి కొంచెం పక్కన పైభాగంలో వేణువు ఊదుతున్న కృష్ణుడిని తన పిల్లవాడికి చూపిస్తున్న తల్లిని మనం చూడొచ్చు. కింద భాగంలో దూడను ప్రేమగా నాకుతున్న గోవును, ఆ గోవు పాలు తీస్తున్న వ్యక్తిని మనం చూడొచ్చు. ఈ వ్యక్తిని మనం సరిగ్గా గమనిస్తే బౌద్ధం లేదా జైన మతాలలో మనం చూసే శిల్పాలను పోలినట్టు అతని తల మరియు చెవులు మలచడం జరిగింది. దీనికి కొంచెం పక్కన పిల్లవాడిని ఎత్తుకున్న తల్లిని, పశువుల కాపరిని, ఇంకా చేతితో కొండను తలపై సామాన్లను మోస్తున్న స్త్రీని చూడొచ్చు. దీనికి కింద ఒక ఎద్దు ఉంది. ఈ ఎద్దు కాలును మాత్రం 3 డైమెన్షన్లో కాకుండా సహజంగా నిర్మించడం జరిగింది. పక్కన గోపికతో నృత్యం చేస్తున్న కృష్ణుణ్ణి మనం చూడొచ్చు. ఈ మండపంలో ఎడమవైపు అనేక సింహాల రూపాలు చెక్కడం జరిగింది. సరిగ్గా గమనిస్తే అందులో ఒక సింహానికి మనిషిని పోలిన ముఖాన్ని, అంటే చెవులు, కళ్ళు, ముక్కు, మీసం లాంటివి చిత్రించారు. ఇది పల్లవరాజు నరసింహవర్మన్ని ఉద్దేశించి చేసిందిగా చెప్తారు. ఈ మండపంలో అప్పటి కాలం వాళ్ళు ఆడటానికి వేసుకున్న అనేక రకాల ఆటలకు సంబంధించిన ఆనవాళ్లు మనం చూడొచ్చు. ఇక్కడ ఉన్న మండపంలో గల స్తంభాలలో మనం కొంతమంది ఆల్వార్స్ని, కృష్ణుడు తాండవం చేసిన దృశ్యాలతో పాటు ఒక పశువుల కాపరి లాంటి వ్యక్తి శిల్పాన్ని కూడా చూడొచ్చు. కొంతమంది పరిశోధకులు ఇది ఈ ప్రాంతాన్ని పరిపాలించిన పల్లవరాజు 3వ కుమారుడు అని చెప్పబడే బోధిధర్మ అని చెప్తారు. బోధిధర్మకు ఈ చిత్రానికి కొంతవరకు పోలికలు కూడా సరిపోతున్నప్పటికీ ఈ మండపం శ్రీకృష్ణదేవరాయలు 16వ శతాబ్దిలో కట్టించారు. నా పరిశోధనలో ఇదే వ్యక్తిని పోలిన శిల్పాలు శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ భారతదేశంలో వేరువేరు ప్రదేశాలలో నిర్మించిన నిర్మాణాలలో కూడా గుర్తించడం జరిగింది. నిజంగా ఇతడు బోధిధర్మ అయితే 5వ శతాబ్దానికి చెందిన ఇతనిని 16వ శతాబ్దిలో వేరొక రాజవంశానికి చెందిన కృష్ణదేవరాయ ఇతని శిల్పాలు ఎందుకు అనేక చోట్ల వేరే వేరే గుళ్ళ మీద చెక్కించాడు అనే సందేహం వస్తుంది. ఒకవేళ ఇతను బోధిధర్మ కాకపోతే మరి ఎవరు, ఎందుకు ఇతనికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు అన్నది ప్రశ్న. పంచపాండవ కేవ్ టెంపుల్. ఇది కృష్ణ మండపానికి అర్జునా పెనెన్స్కి మధ్యలో ఉంటుంది. ఇది మిగతా వాటికన్నా భిన్నంగా గుహ ఆకారంలో నిర్మించారు. ఇది నరసింహవర్మన్ 1 నుండి నరసింహవర్మన్ 2 కాలంలో గల శిల్పశైలి కలిగి ఉంది. ఈ గుహ పంచపాండవులకు నివాళిగా నిర్మించారు అని అంటారు. ఈ గుడి కూడా మిగతా వాటిలాగే యుద్ధం కారణంగా పూర్తి చేయబడలేదు. ఈ మండపాన్ని ముందు నుంచి చూసినప్పుడు ఒక స్తంభం వేరేగా ఉండటం చూడొచ్చు. దీనికి కారణం అసలు స్తంభం పాడైన కారణంగా దాని స్థానంలో మరొక స్తంభాన్ని నిర్మించారు. స్తంభాల మీద కింద భాగంలో సింహ ఆకారాలను చెక్కితే స్తంభాల పైభాగంలో మాత్రం
గ్రిఫిన్ మీద మనిషి స్వారీ చేస్తున్నట్టు చెక్కబడినది. గ్రిఫిన్ల గురించి మనం పురాణాల్లో వింటూ ఉంటాం. గ్రిఫిన్ అనగా గ్రద్ద తల రెక్కలతో సింహం యొక్క శరీరం కలిగి ఉన్న జంతువు. ఇక్కడ మనం చూస్తున్న ఆలయం కాకుండా వీళ్ళు పక్కన ఇంకో 2 చిన్న ఆలయాలను నిర్మించడానికి ప్రయత్నించినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. ఈ రాయిపై వీళ్ళు చెక్కిన దాన్ని బట్టి గుడి వెనక భాగంలో ప్రదక్షిణ చేయటం కోసం రాయిని తొలచడానికి వీళ్ళు కొంత భాగం వదిలినట్టు మనం గమనించవచ్చు. మనం చూస్తున్న ఈ రాళ్ళ మీద గీతలన్నీ శిల్పాలు చెక్కడం కోసం వీళ్ళు వేసుకున్న కొలతలు. అర్జున పెనన్స్ పక్కన ఉన్న గేటు నుండి లోపలికి వెళ్తే మనకి ముందుగా కనిపించేది గణేష్ రథ. ఇక్కడ మొత్తం రథ ఆకారంలో నిర్మించిన గుళ్లలో ఇది ఒకటే పూర్తిగా నిర్మించడం జరిగింది. ఇది కూడా ఒకే రాయిని తొలిచి నిర్మించిన గుడి. ఇందులో ముందు శివాలయం ఉండేది. 1880లో గ్రామంలోని ప్రజలు అప్పటి బ్రిటిష్ జిల్లా కలెక్టర్ అనుమతితో ఈ గుడిలో వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠించారు అని చెప్తారు. మరికొంతమంది అప్పటి బ్రిటిష్ జిల్లా కలెక్టర్ గుడిలో శివలింగాన్ని, ఎదురుగుండా ఉన్న నందిని తొలగిస్తే ఊరి జనం అక్కడ వినాయకుడి విగ్రహం ప్రతిష్ఠించారు అని చెప్తారు. అక్కడి నుండి తీసిన లింగాన్ని దగ్గరలో ఒక చెట్టు కింద ప్రతిష్ఠించారట. ఇది 1వ నరసింహవర్మన్ పరిపాలించిన 6వ శతాబ్ది మధ్యకాలంలో నిర్మించినట్టు చెప్తారు. గణేష్ రథ పైభాగంలో చాలా వరకు పాడైనప్పటికీ మనిషి తలలను త్రిశూల ఆకారంలో మలచడం అందరినీ ఆకట్టుకుంటుంది. గణేష్ రథాకి కుడివైపు కొన్ని, ఎడంవైపు కొన్ని కట్టడాలు ఉన్నవి. ముందుగా కుడివైపు ఉన్న వాటిని చూద్దాం. కుడివైపు మనకి ముందుగా కనిపించేది 45 డిగ్రీల కోణంలో ఏటవాలుగా ఉన్న చిన్న కొండపై పెద్ద బండరాయిని మనం చూస్తాం. దీనినే స్థానికంగా ఉన్నవాళ్ళు కృష్ణాస్ బటర్బాల్ అంటే కృష్ణుని వెన్నముద్ద అంటారు. దీనికి పెట్టిన అసలు పేరు తమిళ్లో వనిరైకల్ అంటే స్టోన్ ఆఫ్ ది స్కై గాడ్, ఆకాశదేవుని రాయి అని అర్థం. ఈ రాయి గత 1200 సంవత్సరాల పైనుండి ఇక్కడ ఇలానే ఉంది. ఇది 20 అడుగుల ఎత్తు, 16.5 అడుగుల వెడల్పుతో సుమారు 250 టన్నుల బరువును కలిగి ఉంది. 1908లో మద్రాస్ గవర్నర్గా ఉన్న ఆర్థర్ లాలే ఈ రాయి ఏ రోజుకైనా కిందపడి ప్రమాదంగా మారుతుందని దానిని అక్కడి నుండి తొలగించమని ఆదేశించారట. అప్పుడు 7 ఏనుగులు తీసుకుని ప్రయత్నించారు. సాధారణంగా ఒక పెద్ద ఏనుగు సుమారు 5 నుండి 6 టన్నులు లాగే సామర్థ్యం కలిగి ఉంటుంది. అప్పుడు మొత్తం 7 ఏనుగులు కలిపి సుమారు 40 టన్నుల ఫోర్స్ ఉపయోగించిన 1 ఇంచు కూడా కదలలేదు ఈ రాయి. అసలు ఈ రాయి ఇక్కడిది కాదు. అయితే కింద నుండి పైకి పెట్టి ఉండాలి, లేదా పైనుండి కిందకి నెట్టివేయబడాలి. మట్టి పూడుకుపోవటం వల్ల మనకి తక్కువ ఎత్తులో కనిపించిన గతంలో ఈ కొండ చాలా ఎత్తులో ఉండేది. 250 టన్నుల బరువు మోయటానికి ఇప్పుడు ఉన్న యంత్రాలకి చాలా కష్టం. మరి అప్పుడు ఎలా చేశారు? ఇది కొండ పైభాగంలో పగలగొట్టబడి కిందకు నెట్టివేయబడింది. అయితే కొండ పైభాగంలో ఆ రాయి మిగతా భాగాలు కానీ, వాళ్ళు రాయిని పగలగొట్టడానికి ఉపయోగించిన పద్ధతి ఆనవాళ్ళు కానీ ఈ రాయి మీద మనకి కనిపించలేదు. అయినా 45 డిగ్రీల కోణంలో జారీ బల్లలా ఉన్న ఈ కొండ మీద నుండి నెడితే ఎందుకు కింద పడలేదు అన్నది ఇప్పటికీ ఒక ప్రశ్న. కొంచెం పక్కకు వెళ్తే మనకు ఒక చిన్న గుహ కనిపిస్తుంది. పాండవుల వనవాస సమయంలో ఇక్కడ ఉండేవారట. ఈ గుహ గోడలపై కూడా శిల్పాలు చెక్కడానికి శిల్పులు చెక్కిన కొలతలను మనం చూడొచ్చు. ఈ గుహ మధ్యలో ఉన్న రాయిని కూడా ఏదో ఒక ఆకారం చెక్కడానికి ప్రయత్నించినట్టు మనం చూడొచ్చు. ఈ గుహ పక్కన ఉన్న దారిలో కొంత ముందుకు వెళ్తే త్రిమూర్తుల మండపం పక్కన రాతిని పగలగొట్టే ప్రక్రియకు గల సాక్ష్యాలను చూడొచ్చు. త్రిమూర్తుల మండపం ఇది మిగతా మండపాల కన్నా భిన్నంగా కట్టడం జరిగింది. దీనికి గుడి ముందు స్తంభాలు నిర్మించడం జరగలేదు. మధ్యలో ఉన్న శివుని ఆలయం ప్రధానమైందని చెప్పడానికి దీనిని కొంచెం ముందుకు నిర్మించడం జరిగింది. 3 గుళ్లకు ద్వారపాలకులు ఉన్నారు. కానీ బ్రహ్మదేవుని ఆలయం ముందు ఉన్నవారికి మాత్రం గడ్డంతో ఉండడం మనం గమనించవచ్చు. ఒకళ్ళు పువ్వు, మరి ఒకరు చిన్న గుండ్రని పాత్ర పట్టుకుని ఉండటం మనం చూడొచ్చు. లోపల ఉన్న బ్రహ్మ 3 తలలతో కాకుండా ఒకే తలతో తామర పువ్వు, జపమాల పట్టుకున్నట్టు మనం చూడొచ్చు. కొంతమంది పరిశోధకులు ఒంటి మీద అడ్డంగా ఉన్న మాల యుద్ధవీరుణ్ణి పోలి ఉండటం వల్ల ఇది బ్రహ్మరూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చెప్తూ ఉంటారు.
వెనక పైభాగంలో ఉన్న గణాలలో ఒకళ్ళు పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ఉంటే మరి ఒకరు ఒక కుండని మోస్తున్నట్టు మనం చూడొచ్చు. బహుశా మన జాతకాలన్నీ ఈ పుస్తకంలోనే రాస్తారనుకుంటా. తరువాత శివుని ఆలయంలో మనం శివుడిని గొడ్డలి మరియు జపమాల ధరించి ఉండటం చూడొచ్చు. పక్కన ఉన్న విష్ణాలయంలో శంకుచక్రాలు ధరించిన విష్ణువును మనం చూడొచ్చు. ఇక్కడ ఇవే కాకుండా మహిషాసురమర్దిని రూపంలో దున్నపోతు మీద తన విశ్వరూపాన్ని చూపిస్తున్న దుర్గాదేవి అమ్మవారిని కూడా మనం చూడొచ్చు. ఈ గుడి వెనక భాగంలో అద్భుతంగా చెక్కిన కోతి, నెమలి, ఏనుగులను మనం చూడొచ్చు. ఈ గుడి ముందు భాగంలో గోపిస్ చర్న్ అని పిలువబడే ఒక రాతి కట్టడాన్ని మనం చూస్తాం. గోపికలు వెన్న చిలకడానికి ఉపయోగించిన రాయి అని అంటారు. వాస్తవానికి ఇది నీళ్లు నిల్వ ఉంచుకోవడానికి తయారు చేసి ఉండొచ్చు. ఇప్పటి వరకు మనం గణేష్ రథాకి కుడివైపు ఏమేమి ఉన్నాయో చూసాం. ఇప్పుడు ఎడమవైపు ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఎడమవైపు కాస్త ముందుకు వెళ్ళగానే ముందు మనం వరాహ కేవ్ టెంపుల్కి చేరుకుంటాం. ఈ గుడి ముందు ఒకప్పుడు మండపం ఉండేది అని ఇక్కడ ఉన్న గుర్తులను బట్టి చెప్పచ్చు. మెట్ల ముందు ఉన్న ఈ భాగంలో బహుశా కాలు కడుక్కోవడానికి నీళ్లతో నిండి ఉండేది అనుకుంటా. ఈ ఆలయ మధ్య భాగంలో దేవునిని ప్రతిష్ఠించలేదు. ఎడమవైపు తన భార్య భూదేవిని ఎత్తుకుని ఉన్న వరాహస్వామిని చూడొచ్చు. దాని పక్కన తామర పువ్వు మీద కూర్చుని ఉన్న లక్ష్మీదేవిని మనం చూడొచ్చు. పక్కన ఉన్న వాళ్ళు నీటి బిందెలు అందిస్తూ ఉంటే వెనక ఉన్న ఏనుగులు ఆ నీటిని అభిషేకిస్తున్నాయి. ఇక కుడివైపు చూస్తే ముల్లోకాలకు అధిపతి అయిన విష్ణువును వామన అవతారంలో చూడొచ్చు. రెండు పక్కల బ్రహ్మ పరమేశ్వరులను ఇంకా సూర్యచంద్రులను చూడొచ్చు. దాని పక్కనే తామర పువ్వు మీద గొడుగు నీడలో నుంచుని ఉన్న దుర్గా అమ్మవారిని చూడొచ్చు. ఈ గుడిలో శిల్పాలను సరిగా గమనిస్తే కొన్ని చోట్ల బౌద్ధ, గ్రీక్, రోమన్, యూరోపియన్ చిత్రశైలి కనిపిస్తుంది. ఇక్కడ నుండి కాస్త ముందుకు వెళ్తే మనకి రాయి గోపురం కనిపిస్తుంది. ఇక్కడ ఒక పెద్ద టెంపుల్ కడదామని నిర్ణయించుకుని మొదలుపెట్టిన గోపురం ఇది. మరి ఇది ఎందుకు పూర్తి చేయలేదు అని అడిగితే కొంతమంది చరిత్రకారులు ఇక్కడ ఉన్న ఒక స్తంభాన్ని చూపిస్తారు. అసలు ఈ స్తంభం మీద ఏముందో చూద్దాం. ఈ గోపురం కోసం నిర్మించిన 4 పెద్ద పెద్ద స్తంభాల మీద అనేక దేవుని ప్రతిమలు చెక్కబడినవి. అందులో ఒక రాతి మీద విష్ణుమూర్తి దశావతారాలు చెక్కబడినవి. దశావతారాల్లో మనకు విష్ణుమూర్తి అవతారాలతో పాటు మనకి మానవ పుట్టుక మనుగడలు ఎలా మొదలయ్యాయో చెప్పే ప్రయత్నం చేశారు. మన సైన్స్ ప్రకారం కూడా ముందు జీవి నీటిలో మొదలయ్యిందని అంటారు. దానికి సూచికే మత్స్య అవతారం. తర్వాత భూమి మరియు నీళ్ళల్లో ఉండే జీవులు వచ్చాయి. అదే కూర్మ అవతారం. తర్వాత జీవులు ఒక్కొక్కటి భూమి మీద ఉండటం నేర్చుకున్నవి. దానికి సూచికే వరాహ అవతారం. తర్వాత కాలంలో జీవులన్నిటినీ శాసించింది సింహాలు. అదే నరసింహ అవతారం. తరువాత మనిషి ఆవిర్భావం జరిగింది. చిన్న చిన్న వస్తువులతో తన జీవనాన్ని మొదలుపెట్టారు. అదే వామన అవతారం. తరువాత గొడ్డలి లాంటి వస్తువులతో క్రూర మృగాల నుండి తమని తాము కాపాడుకుంటూ చెట్లు నరికి వాళ్ళకి కావలసిన వస్తువులను మరియు ఆహారం సమకూర్చుకునేవారు. అదే పరశురామ అవతారం. తర్వాత కాలంలో బాణాలు ఉపయోగించి వేటకు వెళ్ళేవారు. అదే రామ అవతారం. ఆ తరువాత కాలంలో నాగలితో భూమిని దున్ని పంటలు పండించడం నేర్చుకున్నారు. అదే బలరామ అవతారం. ఆ తర్వాత ఆహారం సమృద్ధిగా ఉండి జనాభా పెరిగారు. రాజ్యాలు వచ్చాయి. అందుకే ఎలా బ్రతకాలి, ఎలా పరిపాలించాలి అని మనకి చెప్పినది కృష్ణ అవతారం. ఆఖరిగా సమాజంలో మంచి మీద చెడు గెలుస్తూ ఉంటుందని, దానిని నాశనం చేయడానికి వచ్చేదే కల్కి అని మనకి దశావతారాలలో చెప్పడం జరిగింది. మన పుట్టుక మరియు మనుగడల గురించి చెప్పిన ఈ దశావతారాలను ఇది చెక్కిన శిల్పి రామావతారం తర్వాత వచ్చే బలరామ అవతారాన్ని ముందుగా అంటే పరశురామ అవతారం తర్వాత చెక్కడం జరిగింది. ఇది మనకు ఈ కాలంలో అంత పెద్ద తప్పుగా కనిపించకపోవచ్చు, కానీ ఒక తరాన్ని మొత్తం తప్పుగా చూపించినట్టు అవుతుంది. అందుకే దీనిని ఆపేశారు అని అంటారు. ఇక్కడి నుండి కాస్త ముందుకు వెళ్తే మనకి లైట్ హౌస్ కనిపిస్తుంది. లైట్ హౌస్ పైకి వెళ్ళాలి అంటే పక్కనే ఉన్న లైట్ హౌస్ మ్యూజియం దగ్గర టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది.
లైట్ హౌస్ పైకి ఎక్కితే మహాబలిపురం ఊరితో పాటు సముద్రం ఇంకా చుట్టూ 5-10 కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని ప్రాంతాలు మనం చూడొచ్చు. దీనికి కొంచెం పక్కనే మహిషాసురమర్దిని రాతి గుడిని కూడా మనం చూడొచ్చు. ఈ గుడి శివుని కోసం నిర్మింపబడినది. లింగం కోసం ఏర్పాటు చేసిన ప్రదేశాన్ని మనం చూడొచ్చు. వెనుక భాగంలో నంది మీద శివపార్వతులను, మధ్యలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, వెనక బ్రహ్మ విష్ణువులను మనం చూడొచ్చు. ఎడమవైపు గోడ మీద 5 తలల ఆదిశేషు మీద పడుకుని ఉన్న విష్ణువును, కింద పాదాల దగ్గర భూదేవిని, ఇంకా 2 రాక్షసులు గదతో విష్ణువు మీద దాడి చేస్తుండగా కోపంతో ఉన్న ఆదిశేషువును సముదాయిస్తున్నట్టుగా విష్ణు చేతిని మనం చూడొచ్చు. మిగతా వాళ్ళందరూ మనిషి రూపంలో ఉన్న విష్ణుదేవుని ఆయుధాలు. పైన మరబుజ్జు రూపంలో ఉన్న మగగణ విష్ణు శంఖం, ఆడగణ విష్ణు గద. కింద ఉన్నది ఎడమవైపు సుదర్శన చక్రం, కుడివైపు ఉన్నది నందక అంటే విష్ణు ఖడ్గం. ఇక్కడ కుడివైపు గోడ మీద మనం మహిషాసురమర్దిని యుద్ధఘట్టం చూడొచ్చు. మొత్తం మహాబలిపురంలోనే నేను చూసిన అన్నిటిలోనూ నాకు బాగా నచ్చిన శిల్పకళ ఇది. ఇక్కడ దుర్గమ్మవారు సింహం మీద కూర్చుని కత్తి బాణాలతో యుద్ధం చేస్తూ ఉంటే తను వెనక ఉన్న గణాస్ మరబుజ్జు సైన్యం ఎంతో ధైర్యంగా పోరాడుతున్నారు. మరో పక్క మహిషాసురుడు గదతో పోరాడుతున్నట్టు, అతని సైన్యం భయంతో పారిపోతున్నట్టు మనం చూడొచ్చు. ఇక్కడ పైనుండి వస్తున్న రాక్షస సేన మీద కూడా యుద్ధం చేస్తున్న స్త్రీని మనం చూడొచ్చు. ఇంకా అమ్మవారి సింహదంతాన్ని నిజరూపంలో చెక్కడం విశేషం. ఈ గుడిలో ఇంకో అద్భుతం ఏంటంటే ఇక్కడ ఉన్న స్తంభాలను కొడితే ఒక్కొక్క స్తంభం వేరువేరు శబ్దాలను చేస్తుంటాయి. ఉన్న 4 స్తంభాలలో ఒకటి పాడవటం వలన దానిని మరొక స్తంభంతో నిర్మించారు. కానీ దాని నుండి మామూలు రాతిని కొడితే వచ్చే శబ్దాలు మాత్రమే వస్తుంటాయి. మహిషాసురమర్దిని టెంపుల్ పైభాగంలోనే ఓల్కనేశ్వర టెంపుల్ కూడా ఉంది. దీని పైభాగంలో చూడటానికి అచ్చం సీషోర్ టెంపుల్ లాగానే ఉండేది అట. 19వ శతాబ్దపు మొదటి కాలం వరకు ఇక్కడ పూజలు కూడా జరిగేవి. ఇప్పుడు ఈ గుడి శిథిలావస్థలో ఉండటం వలన లోపలికి ఎవరిని అనుమతించడం లేదు. పూర్వకాలంలో ఈ టెంపుల్ పైభాగాన్ని లైట్ హౌస్లో ఉపయోగించుకునేవారట. ఇలాంటివి ఇంకా ఎన్నో కట్టడాలు, మండపాలు, గుళ్ళు ఈ వీడియోలో నేను మీకు చూపించినవి ఈ కొండ చుట్టూ చాలా ఉన్నాయి. మీకు ముఖ్యమైనవి మాత్రమే చూపించడం జరిగింది. మహాబలిపురం గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ సిరీస్లో ఏ వీడియోని మిస్ కావద్దు. మీరు మిగతా వీడియోస్ కూడా చూడాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇవ్వడం జరిగింది. లేదా యూట్యూబ్ వెబ్సైట్లో మా ఫిజ్ ప్లేయర్ ఛానల్కి వెళ్తే మహాబలిపురం ప్లేలిస్ట్లో మీరు అన్ని వీడియోస్ వరుసగా చూడొచ్చు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. తర్వాత వీడియోలో పంచరాధాస్ గురించి తెలుసుకుందాం.